కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పుష్కర ఘాట్ ను వరద ముంచెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీ వరద పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి దిగువన నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,43,840 క్యూసెక్కులుగా ఉంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పుష్కర ఘాట్ ను వరద ముంచెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీ వరద పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,43,840 క్యూసెక్కులుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గోదావరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అధికారులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇటు ఎగువ ప్రాజెక్టు గేట్లు పెట్టడంతో ఇటు గోదావరి ప్రాణహిత లోకి భారీగా అయితే వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ వద్ద 13.260 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. అంతేకాదు ఇటు ఉభయ నదుల్లోకి వస్తున్న భారీ వరదతో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా భారీగా వరద చేస్తుంది. ఇటు 10,43,840 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో 85 గేట్లు వచ్చి అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగరంలో కూడా భారీగా అయితే వరద నీరు వస్తుంది. ఇది 10,03,080 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో 59 గేట్లని వ్యక్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ఆ భారీగా గోదావరికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద పుష్కర్ ఘాట్ వద్ద అయితే 16.100 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక నిన్న నుంచి కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత గోదావరి తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో భారీగా గోదావరి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాక వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలకు కూడా కొంత రహదారులు స్తంభించిపోయాయి. ఇటు బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకి సంబంధాలు తెగిపోవడంతో కొంత అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే ఈ వరద ఉధృతిని అయితే పరిశీలిస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా ఇటు ములుగు జిల్లా యంత్రాంగం, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలు, ముఖ్యంగా ఇటు వాగులు వెంబడున్న గ్రామాలు కూడా ఇటు పొలాలు, ఇటు వరి పొలాలు, పత్తి పొలాలు కూడా నీట మునగడంతో కొంత రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సిఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సిఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో జరిగే సదస్సులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అంటే 12:50 కూడా ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా కొంతసేపు ఏపీ భవన్ లో విశ్రాంతి తీసుకొని అయితే అక్కడ ఢిల్లీలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇప్పటికీ మనం అంటే ఈ సదస్సు నుంచి కూడా ఈ సదస్సు వేదికగా చేసుకొని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా 14-15 తేదీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సిఐతో కలిసి సభ నిర్వహించున్నారు. అయితే ఈ సభ నిమిత్తం ఏపీ సీఎం మోడీని కూడా ఆహ్వానిస్తారు. కానీ ఇంకా మోడీని కలిసేందుకు కూడా ప్రస్తుతం ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి మనకి సీఎం వర్గాలు అలాగే ఆంధ్రప్రదేశ్ అక్కడ భవన శాఖ ఏపీ భవన అధికారులు కూడా తెలియజేశారు. ఇది అనంతరం కూడా ఏపీ సీఎం ఈ రోజు ఈ పారిశ్రామికవేత్తల సదస్సులో నిర్వహించేందుకు కూడా 4:45 నుంచి ఐటీసీ మౌడియాలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కట్నైజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పాల్గొన్న అనంతరం కూడా అక్కడ ఏదైతే సిఐఐతో నిర్వహిస్తున్న ఈ పార్ట్నర్షిప్ సదస్సులో పాల్గొన్న వాళ్ళందరితో కూడా కలుస్తారు. అక్కడి నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి 14-15 తేదీలు అంటే వచ్చే నెల 14-15 తేదీలు కూడా విశాఖపట్నంలో ఏదైతే ఐటీ నిపుణులతోటి పారిశ్రామికవేత్తలతో కూడా సభ నిర్వహిస్తున్నారు. అక్కడ అధికారులతో కలిసి ఒక 30 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. దానికి ఇప్పటికే అధికారులందరూ కూడా సీఎం గారు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని కూడా దానికి పూర్తిగా వివరించారు. దాన్ని కూడా వివరిస్తున్నారు. అట్లాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం భేటీ కన్నారు. ఇక్కడ ఏవేవైతే పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం ఏపీ సీఎం గారు ఇక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పలు విషయాలు కూడా ప్రస్తావించున్నారు. అలాగే జిఎస్టీ సదస్సు అంటే వచ్చే నెల జిఎస్టీ సదస్సు కూడా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా మోడీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా సీఎం అక్టోబర్ 1వ తేదీన విజయనగరం జిల్లాలో వెళ్తారు. అక్కడ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి గజపతి నగరం నియోజకవర్గంలో దత్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1వ తేదీన విజయనగరం నుంచి కూడా ప్రారంభిస్తారు. పేదల సేవలో కార్యక్రమంలో కూడా పాల్గొని మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 1వ తేదీ సాయంత్రం అమరావతి తిరిగి వస్తారు. దీప్తా. రైట్ వాసు, థ్యాంక్ యూ. బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ కి హైకి చేరింది. 10 గ్రాముల బంగారం ఏకంగా ₹1,20,000కు చేరుకుంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితంగా పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.
గత 5 సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనికి కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. ప్రస్తుతం ఈక్విటీ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు 0 రాబడిని అందించింది. ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో బంగారు ఇటిఎఫ్లు 47% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్సుకి $4,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3,40,000 పైమాటే ఉంటుంది. తులం బంగారం 1,20,000కు చేరువైతేనే బెంబెలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి. మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమవుతున్నాయి. ఎప్పటికైనా బంగారం కొని పెట్టుకుంటే చెడ్డ వారెవరూ లేరనేది తెలిపోతుంది. బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు, రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షితంగా పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమో కానీ భారతీయులకు ఈ గణాంకాలతో పని లేని మాట నిజం. మనకు మొదటి నుంచి పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక అంతరాలు లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఎంతో కొంత పసడి నిల్వలు పెంచుకోవాలనే చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. నేడు మరికొంతమంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. స్టేట్మెంట్ రికార్డులపై ఎమ్మెల్యేలు సంతకాలు చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై కల్వకుంట్ల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్లపై జగదీష్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళీ యాదయ్యలపై చింతా ప్రభాకర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై కేపీ వివేకానంద, దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ జరిపించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా దీనికి హాజరయ్యారు. తొలుత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిల తరపున న్యాయవాదులు వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మీరు చేసిన ఫిర్యాదులు వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తుంటారని, ఈ ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలిశారని తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా లేరు, పార్టీ మారినట్లుగా మీరు స్వయంగా చూడలేదు. టీవీ ఛానళ్లు, పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారాలుగా చూపితే అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. మీ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా భావిస్తే షోకాజ్ నోటీసులు ఏమైనా ఇచ్చారా, పార్టీ అంతర్గత సమావేశాలకు పిలుస్తున్నారా అని లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
పార్టీ మారినట్లుగా సమర్పించిన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసినట్లుగా ఉన్నాయని ఒక దశలో న్యాయవాదులు పేర్కొనగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా తాము ప్రత్యక్షంగా చూడకపోయినా వారు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ మారారన్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా మీడియాతో చెప్పారన్నారు. తమ సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్టులు పెట్టారని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలన్నీ వాస్తవాలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.